వాళ్ళకి ఎప్పుడు పెడితే అప్పుడు కాల్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చచ్చిపోతే మేము డబ్బులు కట్టిస్తాం కానీ మేము ఆపేది లేదని మాట్లాడుతుంది. పేదవాళ్ళం మేము భయం వేస్తుందా? పడ్డాయి మీరు విన్నారా సార్? మేకలు మేపుతుంటే పక్కనే వచ్చి రాళ్ళు పడ్డాయంట. కేవలం మన సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇలాంటి అరాచకాలు. అంతటి అరాచకాలకి జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఎక్కడికెక్కడ సిలికా విషయంలో, వాడ్జీ విషయంలో, గ్రావెల్ విషయంలో, ఇసుక విషయంలో అనేక చోట్ల రోడ్లు అత్యంత అధ్వానంగా ధ్వంసం కావటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల ఆ యొక్క డబ్బులంతా కూడా అనధికారికంగా వీళ్ళు కొల్లగొడుతూ ఉన్నారు. జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఏదైతే ఆయన సొంత మండలం పొదలకూరులో ఆయన గ్రామానికి కోతవేటు దూరంలో ఉండే, ఆయన స్వగ్రామం తోడేరుకి కోతవేటు దూరంలో ఉండే ఈ యొక్క తాడిపత్రిలో ఇష్టారాజ్యంగా అసలు మైనింగ్ ఓనర్లని దౌర్జన్యం చేసి తరిమివేసి వారిని ఇబ్బందులు పెడుతూ ఇష్టారాజ్యంగా ఇక్కడ ఏదైతే సాగుతూ ఉంటే కనీసం స్పందించే పరిస్థితి కూడా లేదు. ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలను కూడా అధికార యంత్రాంగం ఖాతరు చేయకుండా పోయిన పరిస్థితి. కానీ ఈ అధికారులందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మహా అంటే ఈ ప్రభుత్వం 2 నెలలు అధికారంలో ఉంటుంది, ఆ తర్వాత ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పనే లేదు. ఈరోజు ఈ యొక్క సహజ సంపదలు మైనింగ్ ఎవరైతే కొల్లగొడుతున్నారో, కొల్లగొట్టిన వారి మీద ఎవరైతే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఉండి కొల్లగొడుతున్నారో వారి మీద, వారికి సహకరించినటువంటి అధికారుల మీద కూడా వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కఠిన చర్యలు తప్పు. ఎంత బాధాకరం అంటే ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనూరు రామనారాయణ రెడ్డి గారు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు, అధికారులు లేనప్పుడు పోరాటాలు చేశారు. ఒక మాజీ మంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సీనియర్ నేతలు ఒకరైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న సాయంకాలం నుంచి ఇక్కడ నేరుగా కూర్చుని ఏదైతే తాడిపత్రి ఆ రుస్తుంజి మైన్ ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా వాడ్జీ జరుగుతూ ఉంటే ఆ యొక్క వాహనాలను మొత్తం కూడా అడ్డుకొని వాహనాలు సీజ్ చేయమని అధికారులకి, వివిధ శాఖల అధికారులకి ఫోన్లో అనేక సార్లుగా విజ్ఞప్తి చేసినా కూడా ఎలాంటి స్పందన లేని పరిస్థితి. ఆఖరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గట్టిగా మీరు వాహనాలు కదిలిచ్చేదానికి లేదు, అప్పుడు దాకానే కదలని రాత్రి ఈ యొక్క చెమ్మ చీకట్లో కనీస వస్తువులు లేని చోట దోమలు కుడుతూ ఉన్నా కూడా తెగించి ప్రజల పక్షాన పోరాటం చేసిన పరిస్థితి. జిల్లా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా చంద్రమోహన్ రెడ్డి గారి వెనుక ఉంది, మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు.